స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఈ వార్తకు మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో వీరిద్దరు విడాకుల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు చాహల్ తన ఖాతా నుంచి సతీమణి ఫోటోలను తొలగించాడు. దీంతో వీరిద్దరు ఖచ్చితంగా విడిపోతారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అంతేకాదు చాహల్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసినప్పటికీ అతడితో ఉన్న ఫోటోలను మాత్రం ధనశ్రీ తొలగించలేదు. మరోవైపు ఈ జంట విడిపోవడానికి నిర్ణయించుకున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ తెలిపాయి. అందుకు ఖచ్చితమైన కారణాలు మాత్రం చెప్పలేదు. విడాకులు అధికారికం కావడానికి మరికొంత సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. ముంబైకి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ వద్ద చాహల్ డాన్స్ క్లాసులకు వెళ్లేవాడు. అలా వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2020 డిసెంబర్ 22న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ధనశ్రీ. పెళ్లి తర్వాత వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పేరును తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ కూడా పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత చాహల్ సైతం న్యూ లైఫ్ లోడెడ్ అంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయమని ప్రచారం జరిగింది. ఆ తర్వాత స్పందించిన చాహల్ తాము విడిపోవడం లేదని తెలిపాడు. కానీ తాజాగా భార్య ఫోటోలను తొలగించడంతో పాటు ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో మరోసారి వీరిద్దరి విడాకుల విషయం చర్చనీయాంశమైంది. ఈ విడాకుల వార్తలపైన క్లారిటీ రావాలంటే దీనిపై చాహల్, ధనశ్రీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.